వెల్కమ్ టు ఉద్యోగ నేస్తం ఛానల్. నమస్కారం మిత్రులారా. తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు మరియు ఆర్టీసీ కార్మికులకు సంబంధించిన 2 కీలక అప్డేట్స్ వచ్చాయి. ఒకవైపు ఆర్టీసీ ఉద్యోగులకు 11% పీఆర్సీ అమలుకు ప్రభుత్వం సిద్ధమవుతుండగా, మరోవైపు ప్రభుత్వ ఉద్యోగుల కోసం డిజిటల్ సర్వీస్ బుక్ వ్యవస్థను తీసుకురావడానికి కసరత్తు వేగం చేసింది. పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఆర్టీసీ ఉద్యోగులకు శుభవార్త. తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సుదీర్ఘ నిరీక్షణకు త్వరలో ముగింపు పడే అవకాశం కనిపిస్తుంది. గతంలో జరిగిన ఆర్టీసీ సమ్మె సమయంలో ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలుపై ఇప్పుడు ప్రత్యేక దృష్టి పెట్టింది. ముఖ్యంగా 11% పీఆర్సీ లేదా ఫిట్మెంట్ను అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం. జూన్ నెల నుంచి పెరిగిన వేతనాలను లెక్కబెట్టి జూలై నెలలో అందుకునే జీతంలో పాటు పెరిగిన వేతనాన్ని ఉద్యోగుల ఖాతాల్లో జమ చేసేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. అంతేకాకుండా పీఆర్సీ బకాయిలు లేదా ఏరియల్ చెల్లింపులపై కూడా ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసినట్టు తెలుస్తుంది. ఈ నిర్ణయంతో రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 36,000 మంది ఆర్టీసీ కార్మికులు లబ్ధి పొందుతున్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు డిజిటల్ సర్వీస్ బుక్. ఇక ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన మరో కీలక నిర్ణయం తీసుకునేందుకు ప్రభుత్వం సిద్ధమవుతుంది. ప్రభుత్వం ఉద్యోగుల సర్వీస్ బుక్ ఫిజికల్ రూపంలో నిర్వహిస్తున్నారు. ఉద్యోగంలో చేరిన రోజు నుంచి రిటైర్ అయ్యే వరకు సెలవులు, ఇంక్రిమెంట్స్, ఎర్న్ లీవ్స్, లోన్లు వంటి అన్ని వివరాలను ఇందులో నమోదవుతాయి. అయితే ఈ విధానంలో అవకతవకలు జరుగుతున్నాయనే ఫిర్యాదుల నేపథ్యంలో ప్రభుత్వం డిజిటల్ సర్వీస్ వ్యవస్థను తీసుకురానుంది. ప్రతి ఉద్యోగికి ప్రత్యేక యూజర్ ఐడి మరియు పాస్వర్డ్ ఇవ్వబడుతుంది. డిజిటల్ సర్వీస్ బుక్ వల్ల ప్రయోజనాలు: ఎన్ని రోజులు సెలవులు తీసుకుంటున్నారో స్పష్టంగా తెలుస్తుంది. ఎర్న్డ్ లీవ్స్, చైల్డ్ కేర్ లీవ్స్ వినియోగంపై పూర్తి సమాచారం అందుబాటులో ఉంటుంది. ప్రభుత్వం నుంచి తీసుకున్న లోన్ల వివరాలు, వాయిదాల చెల్లింపులు ట్రాక్ చేయవచ్చు. స్వల్పకాలిక మరియు దీర్ఘకాలిక సెలవుల కోసం ఆన్లైన్లోనే దరఖాస్తులు చేసుకునే అవకాశం ఉంటుంది. ఇంక్రిమెంట్లు, సర్వీస్ రికార్డులలో పారదర్శకత పెరుగుతుంది. అక్రమాలకు చెక్. ప్రస్తుతం సర్వీస్ బుక్ నిర్వహణలో కొంతమంది అధికారులు, ట్రెజరీ సిబ్బంది కుమ్మక్కై రికార్డులలో మార్పులు చేసుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. డిజిటల్ సర్వీస్ బుక్ అమల్లోకి వస్తే ఈ తరహా అక్రమాలకు పెద్ద ఎత్తున చెక్ పడే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ఉద్యోగులు తమ సర్వీస్ వివరాలను ఎప్పటికప్పుడు ఆన్లైన్లోనే పరిశీలించుకునే అవకాశం కూడా ఉంటుంది. మొత్తంగా చూస్తే ఆర్టీసీ ఉద్యోగులకు 11% పీఆర్సీ అమలుకు ప్రభుత్వ చర్యలు. పెరిగిన జీతాలు జూలైలోనే అందే అవకాశం. ప్రభుత్వ ఉద్యోగులకు డిజిటల్ సర్వీస్ బుక్. సెలవులు, లోన్లు, ఇంక్రిమెంట్లలో పూర్తి పారదర్శకత. ఈ 2 నిర్ణయాలు లక్షలాది ఉద్యోగులకు ప్రయోజనం చేకూర్చనున్నాయి. ఈ విషయంపై మీ అభిప్రాయం ఏమిటో కామెంట్లో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఉద్యోగ నేస్తం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.